ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి ఈరోజు మంగళవారం కదా! నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు 11 సార్లు పఠించి నిద్రపోతే కనుక ఉదయంలోపు నువ్వు ఒక ఊహించని శుభవార్త నీ చెవిన పడుతుందని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అమ్మ, విజయానికి దగ్గర మార్గాలంటూ ఏమీ ఉండవు కదా! నీవు ఎంత కఠోర శ్రమ చేశావు అన్న దానిపై ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. నేను ఇలా చేస్తే నీకు రుచించదు. నీకు నేను ఎల్లప్పుడూ ఏమి చేస్తే ఇష్టమో చెప్పనా? మీరందరూ నాకు పూజలు చేస్తూ, నైవేద్యాలు సమర్పిస్తూ, ప్రదక్షిణలు చేస్తూ, నా యొక్క నామజపం చేస్తూ చాలు నాకు సర్వం చేకూరుతాయి అని చెప్పాలి. అవునా? అప్పుడే నేను చెప్పేవి వినసొంపుగా ఉంటాయి మీ అందరికీ. అంతేకాకుండా నువ్వు కష్టపడి పని చేసుకో, పట్టుదలతో శ్రమించాలి, నమ్మకం, ఓర్పు ఉండాలి అంటే మాత్రం ఆ మాటలు ఏమాత్రం నీకు ఇష్టం ఉండదు. పూజలు చేస్తూ ఉండు, నైవేద్యాలు నాకు పెడుతూ ఉండంటే మాత్రం నువ్వు చాలా ఇష్టపడతావు. నువ్వు ఇష్టపడే మాటలు చెప్పనా? లేక నువ్వు ముందు కాస్త కష్టపడి జీవితం మొత్తం సుఖంగా, ఏ విధమైన కష్టం లేకుండా హాయిగా ఉండడానికి అవసరమైన విషయాలు చెప్పనా? నువ్వు కోరుకుంటున్నట్లు చెప్తే మాటలే మిగులుతాయి. నేను చెప్పినట్లు నడిస్తే కనుక నువ్వు కోరుకుంటున్నవన్నీ సాధిస్తావు. నువ్వు నన్ను తల్లి, తండ్రి, గురువు అని అంటావు కదా! మరి ఆ స్థానంలో నన్ను ఉంచినప్పుడు నేను నీకు చెప్పే మాటలు విని నడుచుకోవాలి కదా! నీవు కేవలం సంతోషించాలని నేను చెప్పకూడదు. సంతోషం పాటుగా బాగుపడాలని చెప్పాలి. పనిలోనే దైవాన్ని చూసుకోవాలి. పనే దైవంగా భావించాలి. పని చేస్తూ దైవాన్ని పూజించు. నీవు వృత్తిలో నిమగ్నమై పూజ చేయలేకపోయావు. అప్పుడు భగవంతుని నామస్మరణ చేయి. పూజలు చేయకపోయినా పర్లేదు, మనసులో తలుచుకుంటే చాలు. ఏ భగవంతుడైనా నీకు మంచి చేస్తాడని నేను చెప్తున్నాను. అప్పుడు నేను చాలా ఆనందిస్తాను కూడా. పూజలు, వ్రతాలు, నైవేద్యాలు, మ్రొక్కులు ఇవన్నీ అనుసరించు. అవి నీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని కలగజేస్తాయి. అయితే వాటితో పాటుగా నీవు చేసే వృత్తిలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయి. నేను సాధించగలను అనే నమ్మకంతో ఉండు. అంతే తప్ప కష్టపడకుండా ఉన్నది వస్తుందని నేను చెప్పను. నువ్వు కూడా ఆశించొద్దు అలా. నువ్వు ఎంత కష్టపడతావో దానికి రెట్టింపు ఫలితం ఇచ్చే బాధ్యత నాది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నేనేమి చెప్పినా నా మీద ప్రేమతోనే తల్లి. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను ఈరోజు నీకు ఒక మంత్రాన్ని చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు 11 సార్లు పఠించి నిద్రపో. నువ్వు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తాను, చక్కగా విని పఠించు తల్లి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమం తవకిన్ వద రామదూత కృపా సింధో మత్కారం సాధయా ప్రభో. ఈ మంత్రాన్ని నువ్వు రాత్రి పడుకునే ముందు చూసి ఒక 11 సార్లు అనుకొని పఠించి నిద్రపో. ఖచ్చితంగా నువ్వు ఏదైతే నువ్వు మనస్సులో సంకల్పం నువ్వు చెప్పుకున్నావో ఆ సంకల్పం నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. నాపై నమ్మకంతో ఒక్కసారి నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పఠించు తల్లి అని మనకు బాబాగారు ఈరోజు ఈ మంత్రాన్ని చెప్పడానికి మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు ఏది చెప్పినా అది మన మంచి కొరకే అనుకోవాలి. బాబాగారు చెప్పిన ప్రతి మాట మనం నిజమని భావించాలి. మనకు బాబాగారు ఎప్పుడూ ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. బాబాగారు చెప్పిన విషయాలన్నీ మనకు అన్నీ మంచి జరుగుతాయి. కనుక మీరందరూ కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఇలా పఠించి పడుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని బాబాగారి ఆలోచన అనమాట. బాబాగారి ఈ సందేశం ద్వారా ఈరోజు ఒక మంచి చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.